మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. అసలు మరణం మనిషికి ఎందుకొస్తుందో, ఎప్పుడొస్తుందో అనేది ఎవరూ కూడా ఊహించలేరు. కానీ మరణించడం మాత్రం పక్కా. ప్రపంచంలో అన్ని జీవులకి మరణం అనేది ఉంటుంది. ప్రపంచంలోని ప్రజలు వారికున్న ఆచారాలు, నమ్మకాలను బట్టి వివిధ రకాలుగా దహన సంస్కారాలు చేస్తుంటారు. అందులో ఒకటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. హిందూ సాంప్రదాయంలో దహనం కంటే ముందు చాలా పద్ధతులని పాటించిన తరువాతే చనిపోయిన వ్యక్తిని దహనం చేస్తుంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకుంటే చనిపోయిన వారికి స్నానం చేయించడం, అలంకరించడం, శవయాత్ర లాంటివి చేస్తుంటారు. వీటినే అంతిమ సంస్కారాలు అని కూడా అంటారు. కొందరు ఒక వ్యక్తి మరణించిన తరువాత వారి కాలి బొటన వేళ్లని తాడుతో లేదా తీగతో కలిపి కట్టిన తరువాత దహనం చేస్తుంటారు. అసలు ఆ తాడు బొటన వేలికి ఎందుకు కడతారో ఒకసారి చూద్దాం. చనిపోయిన మనిషి ఖననం అయ్యే వరకు ఆత్మ అనేది అక్కడే తిరుగుతూ ఉంటుంది అని చెబుతుంటారు. అయితే కాలి బొటన వేళ్లని కలిపి కట్టడం వలన కట్టడి చేసినట్లు అయ్యి ఆత్మ అనేది ఇంట్లోకి మళ్లీ రాదు అనేది వాళ్ల నమ్మకంగా చెబుతుంటారు. అంతేకాకుండా శవం కాళ్లు చాపి ఉంటే బిగుతుగా అయిపోతుంది అని దగ్గరికి జరిపి నిటారుగా అలానే గట్టిగా ఉండటానికి తాడుతో కాళ్ళని కడతారు అని చెబుతున్నారు. ఇప్పుడు తెలిసిందా దీని వెనుకల అసలు రహస్యం? మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.